ఏం మాటలు మాట్లాడుతున్నారయ్యా మీరు? గిట్లనే ఉంటుందా మీ పద్ధతి? నోట్లకెళ్ళి మాట బయటకు వచ్చిందంటే ఎట్లుండాలి? అన్ని ఊత ముచ్చటనే చెప్పిర్రు. మిమ్మల్ని నమ్ముకొని మేము చెప్పరాని తిప్పలు పడుతున్నాం. అదన్నారు ఇదన్నారు, ఆఖరికి గుండు సున్నా చేసి కూసబెట్టిండ్రని అమ్మలక్కలు సర్కారోళ్ళ మీద మస్తు గరం అవుతున్నారు. వాళ్ళకదేందో అరుచుకుందాం పాండ్రి. నమ్మి నాన్న వస్తే పుచ్చిపోయి బుర్రలైనట్టే ఉన్నదని అమ్మలక్కలు మస్తు గరం అవుతున్నారు సర్కారోళ్ళ మీద. రేవంత్ సార్ చెప్పిన 6 గ్యారంటీలు నమ్మి ఓట్లేస్తిమి, కానీ ఫ్రీ బస్ ఒకటి చూపెట్టి మిగిలినవన్నీ మాయం చేసిండని మస్తు గరం అవుతున్నారు. హైదరాబాద్ టోలీ చౌకీలో ఓ అక్క కాంగ్రెస్ ఆయనకు ఫోన్ చేసి పొట్టు పొట్టు అరుచుకున్నది. 500 रुपए में गैस दे रहे, 2500 रुपए हर घर में एक लेडीज को दे रहे, हाँ 2500 रुपए दे रहे, 200 यूनिट फ्री दे रहे। जब पूरा वादा कर नहीं सकते तो वादे करते कहीं को आप लोग? ऐसा ऑटो के टाइम पे भीख मांगने के वास्ते आते हमारे पास, हाँ हमारे ज़ईफ लोगों को जिसको चलने नहीं आता वो लोगों को तक लेके जाके हम लोग वोट डाल रहे, कई के वास्ते तुम लोग सुकून से रहना बोल के। ఇన్నారు కదా, మిమ్మల్ని బస్సు ఫ్రీ ఇయ్యమని అడిగినమా? ఇంటింటికి 200 యూనిట్ల కరెంటు ఇయ్యమని అడిగినమా? మేము అడగక ముందే ఇస్తామని మా ఓట్లు వేయించుకున్నారు. ఫ్రీ కరెంటు ఇస్తనే లేరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు బంద్ పెట్టిర్రు. తులం బంగారం తుస్సుమనిపిస్తారని మస్తు కోపం చేసింది. ఏం జవాబు చెప్పాలనో సమజ్గాక సప్పుడేక నోరు మూసుకున్నాడు కాంగ్రెస్ ఆయనే. కానీ ఓట్ల ముంగట ఎన్ని చెప్పిండ్రులా? ఆడోళ్లకు నెలకు 2500 ఇస్తామన్నారు, అందరికి 500కే గ్యాస్ బండ్ అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు. ఇప్పుడు ఏది లేదాయే. దీంతో ఇగో ఇట్లా ఆడిబిడ్డలు గరం అవుతున్నారు. ఏడనన్న కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొట్టేటట్టే ఉన్నారు అమ్మలక్కలు. జరా హామీలు అమలు చేసేదాకా బయటికి వెళ్ళకుండ్రి సార్లు.